టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి 150కి పైగా చిత్రాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా తాను నటించిన ప్రతి సినిమాలో కూడా దాదాపుగా అప్పట్లో మంచి విజయం అందుకునేవారు. దీనికి తోడు ఆయన సినిమాలు రాబట్టే కలెక్షన్లతో రికార్డులు కూడా తిరగరాసేవారు. అందుకే మెగాస్టార్ గా చెలామణి అవుతున్న చిరంజీవికి ఈ మధ్య పెద్దగా సినిమాల ద్వారా బ్లాక్ బస్టర్ విజయాలు అందటం లేదు అని చెప్పటంలో సందేహం లేదు. ఇకపోతే సినిమాల ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోకపోయినా ఆయన రేంజ్ మాత్రం తగ్గటం లేదని సమాచారం. ముఖ్యంగా పెరిగిన ఆయన రెమ్యునరేషన్ చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వాళ్లు 100 కోట్లు పారితోషికం తీసుకుంటూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలుగా చెలామణి అవుతున్న విషయం తెలిసిందే. ఈ హీరోలతో రీజనల్ మూవీస్ తీసినా 200 కోట్లు మినిమం వసూలు చేస్తాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ వంటివి అదనమనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం వీళ్లంతా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన హీరోలంతా కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కాబట్టి టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లకి హీరోలు దొరకటం లేదు. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరోలే వీళ్లకి పెద్ద దిక్కులా మారిపోయారనటంలో సందేహం లేదు. అందుకే గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా సీనియర్ హీరోలు కూడా రెమ్యునరేషన్ పెంచేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ లిస్టులోకి తాజాగా మెగాస్టార్ చిరంజీవి వచ్చి చేరారు. ప్రస్తుతం బింబిసారా దర్శకుడు వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. దీనికి దాదాపు 60 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారని, దానికి కూడా దాదాపు అంతే మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నానితో దసరా సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయటానికి సిద్దమయ్యారు చిరంజీవి. అయితే ఈ సినిమా కోసం ఏకంగా 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాను నిర్మించటానికి సుధాకర్ చెరుకూరి ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా కథ విక్రమ్ రేంజ్ లో ఉంటుందని, నాని కూడా ఈ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది, కానీ వాయిదా పడింది. ఇది మే నెలలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.